ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఇరు తెలుగు రాష్ట్రాలు తల్లడిల్లుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధికి సెలబ్రిటీలు విరాళాల్ని ప్రకటిస్తున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిధికి 50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ తెలంగాణలకు ఎన్టీఆర్ చెరో 50 లక్షలు, వైజయంతి అధినేత అశ్వనీ దత్ ఏపీ సహాయ నిధికి 25 లక్షలు ప్రకటించారు. అలాగే యువనటి అనన్య నాగల్ల తన వంతు సాయంగా ఇరు తెలుగు రాష్ట్రాలకు చెరో 2,50,000 రూపాయల సాయంగా ప్రకటించి స్ఫూర్తిగా నిలిచారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,00,000 విరాళం ప్రకటించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వానికి కూడా ₹1,00,00,000 విరాళం ప్రకటించారు. 400 పంచాయతీలకు గాను ₹4,00,00,000 ప్రకటించారు. మొత్తంగా ₹6,00,00,000 విరాళంగా ప్రకటించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితి పరిశీలించారు. రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల శాఖ నిర్వహణ శాఖ మంత్రి శ్రీమతి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సిసోడియా ఇతర ఉన్నతాధికారులతో కలిసి పవన్ సమీక్ష కూడా నిర్వహించారు. ఇదే సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరు తెలుగు రాష్ట్రాల సీఎం నిధికి 1,00,00,000 విరాళం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ప్రభావితం చేస్తున్న దృష్ట్యా నేను ఏపీ తెలంగాణల సీఎంల రిలీఫ్ ఫండ్ కు ఒక్కొక్కరికి 50 లక్షల విరాళం ఇస్తున్నాను. వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణ సాయం అందించడానికి, పునరుద్ధరణ ప్రక్రియను సులభతరం చేయడానికి సంబంధిత ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు సమిష్టిగా మద్దతు ఇద్దాం. ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నేను కోరుతున్నాను. మనం ఈ సంక్షోభాల్ని అధిగమించి మరింత బలంగా ఎదగాలి అని మహేష్ అన్నారు. విశ్వక్సేన్ 5 లక్షల చొప్పున ప్రకటించారు. వైజయంతి మూవీస్ 25 లక్షలు, త్రివిక్రమ్ 50 లక్షలు, ప్రొడ్యూసర్ ఎస్ రాధాకృష్ణ నాగవంశీ 25 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు.